ఈరోజు ఈ వీడియోలో 1813 చార్టర్ చట్టం గురించి చూద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. చార్టర్ చట్టం 1813 గురించి కొంచెం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. భారతీయులు మానవులు కాదని, సంస్కృతి నాగరికత లేదని, వారిని మార్చవలసిన బాధ్యత కంపెనీదేనని, తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని డంకన్ దొరగారు 1813లో బ్రిటిష్ పార్లమెంటులో సుదీర్ఘంగా చర్చించారు. దీంతో 1813లో ప్రథమంగా భారతీయ విద్యా విధానంలో బ్రిటిష్ వారు అధికారికంగా జోక్యం చేసుకున్నారు. ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి అంటే, క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి స్వేచ్ఛ ఇవ్వడం, అలాగే భారతీయుల్ని విద్యావంతుల్ని చేయడం కంపెనీ బాధ్యత, విద్య కోసం వార్షిక కేటాయింపు ₹1,00,000. చార్టర్ చట్టం 1813లో కొన్ని విషయాలపై స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ప్రాక్-పశ్చిమ వివాదం. స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య వచ్చేసి ప్రాక్-పశ్చిమ వివాదం. నెక్స్ట్, ప్రాక్-పశ్చిమ వివాదంలో వివాదానికి కారణమైన అంశాలు వచ్చేసి ఫస్ట్ విద్యా లక్ష్యం, బోధనా భాష ఒకటి, విద్య నిర్వహణ బాధ్యత ఒకటి, విద్యను అందించవలసిన వర్గం. ఈ పై అంశాలన్నింటిలో స్పష్టత లోపించడం వలన వివాదం అనేది తలెత్తింది. నెక్స్ట్, 1813లో విద్యకు కేటాయించిన ఈ ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలనే అంశం మీద నియమించిన కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి ప్రిన్సెస్ అన్నమాట. ఈ ప్రిన్సెస్ కమిటీ సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల ద్వారా విద్యాభివృద్ధిని సమర్థించారు. 1813 సంవత్సరానికి ముందు కంపెనీ ప్రాచ్య విద్యకి ప్రాధాన్యతనిచ్చింది. ప్రాక్-పశ్చిమ వివాదంలో అధికారులు, విద్యావేత్తలు 2 వర్గాలుగా విడిపోవడం జరిగింది. ఈ వివాదంను ఆంగ్లిస్ట్ క్లాసిస్ట్ వివాదం అంటారన్నమాట. క్లాసిస్ట్ వివాదం అంటారు. భారతీయ భాషలను సమర్థించింది వచ్చేసి కెప్టెన్ కెండీ ప్లస్ జార్విన్. ఈ భారతీయ భాషలను సమర్థించింది కెప్టెన్ కెండీ ప్లస్ జార్విన్. ఆంగ్ల భాషలను సమర్థించింది వచ్చేసి పెర్రీ ప్లస్ ఎర్విన్. ఆంగ్ల భాషలను సమర్థించింది. అట్లాగే ఆంగ్లేయుల్లో ముఖ్యుడు వచ్చేసి మెకాలే. ఈ 1813 మధ్యకాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించారు. ఈ 1813 అలాగే 1834 ఈ మధ్యకాలాన్ని వచ్చేసి ప్రజ్ఞావంతుల కాలంగా చెప్పడం జరిగింది. ఇదండి 1813 చార్టర్ చట్టం గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.